తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తుఫాను తాకిడికి అల్లల్లాడిపోతుంది. కానీ వరల్డ్స్ బిగ్గెస్ట్ కంపెనీస్ నుండి ఒక మ్యాసివ్ నిరుద్యోగ తుఫాన్ రాబోతుంది. లాజిస్టిక్స్ నుండి టెక్, ఈవెన్ ఫుడ్ అండ్ ఫార్మా వరకు ప్రతి పరిశ్రమను కుదిపేస్తున్న తొలగింపుల తుఫాను ఇది. అమెరికన్ మల్టీనేషనల్ షిప్పింగ్ అండ్ రిసీవింగ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కంపెనీ యూపీఎస్ 48,000 ఉద్యోగాలను తొలగిస్తుంది. ఇట్స్ దేర్ బిగ్గెస్ట్ లే ఆఫ్ ఎవర్. కారణం, అమెజాన్ తన సొంత డెలివరీ వ్యవస్థని ఉపయోగించడం ప్రారంభించిన తర్వాత షిప్పింగ్ వాల్యూమ్స్ బాగా తగ్గాయి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మరి అమెజాన్ తన ఓన్ డెలివరీ నెట్వర్క్ నిర్మిస్తున్నందున ఆ కంపెనీకి అధికంగా నియామకాలు చేయబడుతుండాలి కదా. బట్ ఇన్ రియాలిటీ అమెజాన్ కూడా 30,000 ఉద్యోగాలను కట్ చేస్తుంది. ఇది దేర్ లార్జెస్ట్ ఎవర్ లే ఆఫ్. దీనికి కారణం కార్పొరేట్ పునర్నిర్మాణం, భారీగా ఏఐలో పెట్టుబడులు మరియు బ్యూరోక్రసీ తగ్గించడం కోసమే ఈ కోతలు అంటున్నారు. అంటే మరి ఇఫ్ అమెజాన్ ఈజ్ బెట్టింగ్ బిగ్ ఆన్ ఏఐ అండ్ ఆటోమేషన్, ఖచ్చితంగా చిప్ మేకింగ్ కంపెనీస్ పండగ చేసుకోవాలి కదా. ఎందుకంటే ఏఐ రన్స్ ఆన్ అడ్వాన్స్డ్ చిప్స్ కాబట్టి. కానీ ఆశ్చర్యంగా ప్రపంచంలోని అతిపెద్ద చిప్ మేకర్లో ఒకటైన ఇంటెల్ 24,000 మంది ఉద్యోగాలను తొలగిస్తుంది. వీక్ డిమాండ్, స్టిఫ్ కాంపిటీషన్ అండ్ ఆలస్యమైన పెద్ద ప్రాజెక్టులు బలవంతంగా అయినా సరే అతిపెద్ద మొత్తంలో ఈ కోతల్ని విధించక తప్పడం లేదని చెప్తున్నారు ఈ కంపెనీలు. నెస్లీ కూడా ఆ జాబితాలో చేరింది. ప్రధానంగా వైట్ కాలర్ ఉద్యోగాలను కలుపుకొని మొత్తంగా 16,000 ఉద్యోగాలను తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీ కూడా సప్లై చైన్స్ ఆటోమేషన్ చేసే పనిలో పడింది. తద్వారా కంపెనీ యాన్యువల్ సేవింగ్స్లో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పొదుపు చేయడమే దాన్ని లక్ష్యంగా పెట్టుకుందంట. మరొక ప్రపంచ అగ్రగామి అయిన యాక్సెంచర్ 11,000 మంది ఉద్యోగాలను తొలగిస్తుంది. నిజానికి యాక్సెంచర్ లాసెస్ వలన ఈ లే ఆఫ్స్ చేయటం లేదు. స్కిల్స్ ఆర్ చేంజింగ్ ఫాస్ట్ అనే కారణం చేత స్పీడ్ ఆఫ్ లెర్నింగ్ నౌ మ్యాటర్స్ మోర్ దాన్ జాబ్ పర్ఫార్మెన్స్. ఇది సాక్షాత్తు ఆ కంపెనీ CEO అంటున్న మాటలు. ఫోర్డ్ ఇది ఎలక్ట్రిక్ అండ్ ఏఐ పవర్డ్ వెహికల్స్ వైపు మళ్ళుతున్నందున ఫోర్డ్ కూడా కటింగ్ 11,000 జాబ్స్. కేవలం ఇవే కాదు, నోవో నార్డిస్క్ అనే మల్టీనేషనల్ ఫార్మాసిటికల్ కంపెనీ కూడా రికార్డు స్థాయిలో లాభాలు ఉన్నప్పటికీ ఔషధ తయారీలో ఆటోమేషన్కు నిధులు సమకూర్చుకోవడానికి 9,000 ఉద్యోగాలను తొలగిస్తుంది. ఇలా మైక్రోసాఫ్ట్ 7,000, PwC 5,600, సేల్స్ ఫోర్స్ 4,000. ఈ కంపెనీలన్నీ కూడా తీసివేసిన ఈ ఉద్యోగాలను AI ఏజెంట్లచే చాలా వరకు భర్తీ చేస్తున్నాయి. ఈవెన్ సినిమా ఇండస్ట్రీ, మీడియాలో ఉన్నటువంటి పారమౌంట్, టార్గెట్, క్రోగర్, అప్లైడ్ మెటీరియల్స్, ఇది ఒక సర్వీస్ అండ్ సాఫ్ట్వేర్, అండ్ మెటా వంటి మల్టీనేషనల్ కంపెనీస్ కూడా 100 నుండి 1,000 వరకు రెగ్యులర్ ఉద్యోగాలకు కోతలు విధిస్తున్నాయి. ఇవి మొత్తంగా కలుపుకుంటే కేవలం కొన్ని నెలల్లోనే 170,000కు పైగా ఉద్యోగాలు పోయాయి. 2020 తర్వాత ఇంత స్థాయి లే ఆఫ్స్ ఇదే బిగ్గెస్ట్ వేవ్ అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. మరి ఇన్ని లక్షల ఉద్యోగాలు పోవటం సాధారణమైన ప్రక్రియనా అంటే నాట్ రియల్లీ. ఎందుకంటే ఇక్కడ మీరు గమనిస్తే కంపెనీస్ ఆర్ నాట్ ఫెయిలింగ్, అవి భవిష్యత్తును పరీక్షిస్తున్నాయి ఫర్ ఫ్యూచర్ ప్రూఫింగ్ జాబ్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ కిల్లింగ్ ఆల్ జాబ్స్ అని చెప్పొచ్చు, కానీ ఇట్స్ ఫోర్సింగ్ ఎవ్రీవన్ టు అడాప్ట్ ఫాస్టర్ దెన్ ఎవర్ బిఫోర్. అంటే గతంలో కంటే నూతనంగా వస్తున్న మార్పులకు వేగంగా అడాప్ట్ అవ్వమని బలమైన సందేశాన్ని ఇస్తుందని చెప్పొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు నో వై దిస్ వేవ్ మైట్ రీషేప్ ద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఇట్ సెల్ఫ్, వాచ్ ద ఫుల్ బ్రేక్డౌన్ ఓన్లీ ఆన్ థర్డ్ ఐ.